కాబట్టి కొంచెం ఈరోజు మన అంశం ఏంటంటే ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని విడుదల చేసే దేవుడు. ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని విడుదల చేసే మూలవాక్యం వచ్చేసి అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5-6 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదువు. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు? సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడండి. ఈ పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో పేతురు గారు, దైవజనులైనటువంటి పేతురు గారు జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘం అయితే అతి ఆసక్తితో ప్రార్థన చేస్తా ఉన్నారంట. తన సేవకుడు విడుదల కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అయితే పేతురు గారు మాత్రము అక్కడ మనం గమనిస్తే 6వ వచనంలో సంకెళ్ళు, 2 చేతులలో సంకెళ్ళు ఉండి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను అని ఉంది కదా. 2 సైనికులు అటొకరు ఇటొకరు ఉన్నారు. ఆయన చేతులకి సంకెళ్ళు పెట్టబడి ఉన్నాయి. అయినా కూడా తను నిద్రపోతూ ఉన్నాడంట. అలాగే మధ్య గోడలు కానుకొని మంచిగా నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఆ సిచ్యువేషన్ ఎలాంటిదంటే నిద్రపోయే సిచ్యువేషన్ కానే కాదు అసలు. ఎందుకంటే అంతకంటే ముందు రోజు మనం లేఖనంలో 2వ అధ్యాయంలో చదువుకుంటే 2వ వచనంలో చూస్తే యాకోబును ఖడ్గముతో పొడిచి చంపించాడు హేరోదు మహారాజు. చూడండి ఆ 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చంపించాడు. ఈ హేరోదు మహారాజు ఏం చేశాడంటే యాకోబును ఖడ్గముతో పొడిచి చంపించాడు. దాని నెక్స్ట్ డేనే పేతురును జైల్లో పెట్టించారు సువార్త ప్రకటిస్తుంటే. అంటే సేవ ఆగిపోవాలి అనేది వారి యొక్క ఉద్దేశం. ఇబ్బంది పెట్టాలి, దైవ సేవకులను ఇబ్బంది పెట్టాలి, దేవుని పిల్లలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనేది వారి ఉద్దేశం, ఆయన ఉద్దేశం. అందుకనే దేవుని బిడ్డలారా, మరి పేతురు గారు మాత్రము అంత భయంకరమైన సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఆయనను పొడిచి చంపేశారు యాకోబును. దాని తర్వాత ఈయన జైల్లో ఉన్నారు, పట్టించుకునే వాళ్ళు లేరు, సైనికులు ఉన్నారు అటొకరు ఇటొకరు, తర్వాత కాపలాదారులు ఉన్నారు డోర్ దగ్గర. ఇన్ని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ తను నిద్రపోతూ ఉన్నాడు. కారణం ఏందంటారు? దేవుడు ఉన్నాడని నమ్మకం అండి. దేవుడే విడిపిస్తాడు నమ్మకం. వెరీ గుడ్. దేవుడు ఉన్నాడని దేవుని మీద ఆధారపడ్డాడండి. అవునా? చాలా మంది అంటారు, మీకు మనల్ని కూడా అంటా ఉంటారు, ఇలాంటి సిచ్యువేషన్ లో నిద్ర ఎలా పడుతుందండి అసలు? అవునా? ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా మంచిగా ఉండగలుగుతున్నారు? వీళ్ళ ధైర్యం ఏంది అసలు? వీళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు మేముంటే గనక ఏమైపోయే వాళ్ళమో అనేవాళ్ళు, ఎగతాళిగా అనేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎవని మనస్సు నా మీద అనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని ప్రభు మాట్లాడతాడు మనల్ని. యెషయా 26:3 ఉంటది అన్నమాట. చూడండి ఒకసారి 26వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనంలో చదవండి ఒకసారి. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి మరి పూర్ణ శాంతి గలవానిగా నువ్వు అతన్ని చేస్తావని వాగ్దానం ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం కూడా ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా, ఎన్ని స్థితిగతులు ఉన్నా కూడా, మరి ఆ నిద్ర అయితే మనకు వస్తూనే ఉంటుంది కదా. పేతురు గారు కూడా అలాగే పాపం నిద్రపోతూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. కానీ అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. ఏంటిది అద్భుతం అంటే, ఆ గదిలోకి దేవదూత వచ్చింది. దేవదూత ప్రత్యక్షమై ఆ గదిలో వెలుగు కలిగింది. మరి పేతురును తట్టి లేపగానే వెంటనే సంకెళ్ళు మాయమైపోయినాయండి, ఊడిపోయినాయి. పేతురు బయటపడ్డాడు, బయటికి తీసుకెళ్ళాడు పేతురును దేవదూత. అందరూ ఉన్నారు, కావలి వారు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దైవ కార్యం మాత్రం ఆ బిడ్డ జీవితంలో జరిగినట్టుగా కింద వచనాల్లో మనం చూస్తే తెలుస్తుంది. అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే, దేవుని మీద మనం ఆధారపడ్డప్పుడు మనల్ని విడుదల చేస్తుంది, మన సంఖ్యలు విడుదల చేస్తుంది. దేవుని బిడ్డ మొదటి పాయింట్ ఏంటంటే, ప్రార్థనలో దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థనలో ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. చాలా మంది ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తారు, మళ్ళీ దిగులు చెందుతూ ఉంటున్నారు. అంటే ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పిన తర్వాత, దేవుని మీద భారం వేసిన తర్వాత మళ్ళీ మనము నింపాదిగా ధైర్యంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకనే ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. అదేవిధంగా పేతురు గారు దేవుని మీద ఆనుకున్నారు. ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు దేవుని దూత వచ్చి అతన్ని లేపుకొని వెళ్ళిపోయినట్టుగా అక్కడ చదవండి. 7వ వచనము 12:7. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. సంఖ్యలే ఊడిపోయినాయంట. దూత వచ్చి లేపంగానే 2 చేతులకు సంఖ్యలు ఉన్నాయి. ఆ 2 చేతులలో ఉన్న సంఖ్యలు ఊడి పడిపోయినాయంట. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యం చూడండి. దేవదూతనే వచ్చి లేపింది పేతురుని. అద్భుతమే అద్భుతం. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, మొదటిది ఏంటిది? ప్రార్థనలో దేవుని మీద మనము ఆధారపడాలి, అప్పుడు మన సంఖ్యలు విడిపోతాయి. రెండోది ఏంటంటే, భౌతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆత్మీయంగా బలంగా ఉండాలి. భౌతికమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆర్థిక పరిస్థితుల గుండా, అవమానాల గుండా, అనారోగ్యాల గుండా, మరి ఎన్నో అసమాధానం కలిగిన కుటుంబాల గుండా వెళ్తా ఉన్నవే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు అందరికీ ఒకేలాగా ఉండవు. చాలా రకరకాల శోధనలు, రకరకాల సమస్యల్లో పడి ఉంటూ ఉంటారు. కానీ వాటన్నిటిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి దిగజారకూడదు ఎప్పుడు కూడా. వాటన్నిటిని బట్టి, అవునా, ఆ పరిస్థితులన్నిటిని బట్టి నీ ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా పడిపోవద్దు. బలంగా 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 ఉండాలి కదా. సంధ్యమ్మ గారు కొన్ని పరిస్థితులు చెప్తా ఉన్నప్పుడు దానికి ఆమె ఆత్మీయ స్థితికి అసలు ఏమాత్రం సంబంధం లేదు గమనిస్తే. ఎందుకంటే ఆ స్థితిలో, ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ ఆ బిడ్డ ఎంతగానో ఆసక్తితో ప్రభు సేవలు ముందుకు కొనసాగుతా ఉన్నారు. మరి ప్రతిరోజు ఎవ్రీడే ఈ ప్రోగ్రాం నడిపించడానికి తను ప్రయాస పడుతుంది. దేవుని బిడ్డలారా, మరి ఎంత గొప్ప. ఆమె గురించి తెలుసుకున్నప్పుడు నేను చాలా అప్రిషియేట్ చేశాను.
చాలా ఇది అయ్యాను, ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆత్మీయ స్థితిలో దిగజారిపోకుండా దేవుడు తనకు అప్పచెప్పిన పని ఆశపడకుండా, ఏది కూడా ఆశపడకుండా చేస్తా పోతుంది ఆ బిడ్డ. దేవుడు తప్పకుండా దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నిజమే. నాకు కూడా రాత్రి ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది రాత్రి అంతా. మరి ఇప్పుడు వాక్యం పోయిన వారమే నేను మిస్ అయ్యాను, ఇల్లు ఖాళీ చేయడం వల్ల నాకు ఇబ్బంది కలగడం వల్ల మిస్ అయిపోయాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న ప్లేస్ సరైన అనుకూలంగా లేకపోవచ్చు, లేదు. అయినప్పటికీ మరి దేవుని పని ఆపకూడదు కదా అని చెప్పేసి మళ్ళీ పాల్గొనడం అనేది జరిగింది. ఎందుకంటే భౌతిక పరిస్థితులు ఏమైనప్పటికీ మనం మాత్రము దేవుని విషయంలో మాత్రము ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఉదాహరణ చెప్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 23-25 వచనాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం విశ్రాంతి దినమున గనివి దాటిన నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండిగా 16వ అధ్యాయంలో 23వ వచనం. 23 అండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోకి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ సౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు పిలుచుండిరి. చూడమ్మా, దెబ్బలు కొట్టారంట పౌలు శీలను. ఎందుకు కొట్టారో తెలుసా? దేవుని ఎందుకు కొట్టారండి? దేవుని ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, అద్భుతకారాలు చేస్తున్నారు. దయ్యం పట్టిన ఒక అమ్మాయి, దయ్యం విడిపించారు వీళ్ళు. ఆ అమ్మాయి సోది చెప్తూ ఉన్నది అన్నట్టు. సోది చెప్తూ ఉంటే ఆమె ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఆ దయ్యాన్ని విడిపించినందుకు ఆమె సోది చెప్పడం ఆపేసింది. మా లాభం ఆగిపోయింది, మా డబ్బు లాభం ఆగిపోయిందని వీళ్ళని కొట్టారన్నట్టు. కొట్టి జైల్లో పెట్టారు. అప్పుడు వాళ్ళు భయంకరమైన దెబ్బలు తిని ఉన్నారు, గాయాలతో ఉన్నారు, బొండలు బిగించారు కాళ్ళకి చేతులకి. అయినప్పటికీ ఆ అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాటలు పాడి, కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారంట. అంటే వారి యొక్క భౌతిక పరిస్థితి ఏ మాత్రం మంచిగా లేదు. బాగుందా? అది పాటలు పాడి కీర్తనలు పాడే సమయమా? ఒకవేళ అదే సిచ్యువేషన్ లో మనమే గనక ఉంటే నోరు మూసుకొని మూలుకుంటూ ఏ మూలకు ఉండే వాళ్ళము, మందు రాసుకుంటూ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉజ్జీవంగా పాటలు పాడారండి ఆ రాత్రి ఆ జైల్లో ఉండి. అందుకనే పౌలు గారు మంచి భక్తుడండి. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు పాట రాశాడు. చెరసాలకు వెళ్ళవలసి వచ్చిన చెరసాలనే నీ మందిరముగా మార్చెదా, యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. దేవుడు ఎక్కడున్నా మనల్ని నడిపించగల సమర్థుడండి. అరణ్యంలో నదులు గలిగినటువంటి సమర్థుడు, ప్రవహింపగలిగిన అంత శక్తి ఆయనకుంది దేవుని బిడ్డలారా. అందుకనే చెరసాలలో వాళ్ళు పాటలు పాడారంటే దేవుడు వారి పక్కనే ఉన్నారు, వారికి తోడుగా ఉన్నారు. వారి హృదయంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. దెబ్బలు తిన్నామన్న బాధ లేదు, మమ్మల్ని రేపేం చేస్తారో జైల్లో వేశారన్న బాధ వారి జీవితంలో లేదు. ఈరోజు భౌతిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా బలంగా ఉండు. ఆత్మీయంగా ఎవరేమనుకున్నా కూడా, ఎవరేమైనా అనుకోని గాక, ఏం ప్రార్థనలు, ఊరికే ఏం ప్రార్థనలు, వీళ్ళు ఎప్పుడు మీటింగ్లు అంటారు, వీళ్ళు ఎప్పుడు ప్రార్థనలు అంటారు, వీళ్ళకేం ఆలోచనలు లేవు, వీళ్ళకి ఎక్కడి నుంచో వస్తుందని కొంతమంది మాటలు. అవునా? వీళ్ళకి అసలు ఆలోచన లేదు, నిద్రట్లో పడుతుందని కొంతమంది అనుకోవచ్చు. రకరకాల మాటలు మనల్ని బట్టి అనుకోవచ్చు. కానీ మన అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి దేవుని బిడ్డ. బాహ్య పురుషులు అంటే బాహ్య శరీరం ఎలా కృంగిపోయినప్పటికీ ఆత్మలో మనం బలంగా ఉంటే అన్ని కార్యాలు దేవుడు
చూసుకుంటాడు. అందుకనే 2వ పాయింట్ అయిపోయింది. 3వ పాయింట్ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. 3వది ఏంటంటే మన ప్రార్థన, మన ఆత్మీయ జీవితం ద్వారా ఇతరులు ప్రభావితం కావాలి. ఇతరులు ప్రభావితం కావాలి. అంటే నిన్ను ఇన్స్పైర్ గా తీసుకోవాలి. నిన్ను ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలంటే మరి ఎట్లా? చూడండి అక్కడ అపోస్తల కార్యము 16:29లో ఒక మాట చదవండి. 16:29. అతడు దీపము తెమ్మని చెప్పి ఉమ్. లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలనుకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనెను? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను చేయాలని అడుగుతున్నట్ట. జైలర్ అండి. వాళ్ళు పాడిన పాటల కీర్తనలకు ఆ జైలు తలుపులు ఊడిపోయి సంఖ్యలు ఖైదీలకు ఊడిపోయినాయి అంటది. ఖైదీలందరూ పారిపోయినారేమో అనుకొని ఇతను చనిపోదాం అనుకున్నాడు. షూట్ చేసుకొని చనిపోదాం, తుపాకీ పెట్టుకున్నాడు, గురి పెట్టుకున్నాడు. అప్పుడు పౌలు గారు అంటారు, అయ్యా ఎక్కడికి పోలేదు, ఖైదీలు ఎక్కడికి పోలే, మేము ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాం, నువ్వు ఏం చావద్దు అంటే. అప్పుడు ఆయన జ్ఞానోదయం అయ్యి వీళ్ళు కేవలం పాటలు పాడి స్తుతిస్తే ఇంత అద్భుతం జరిగిందంటే వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి అడుగుతున్నాడంట, అయ్యలారా, రక్షణ పొందడానికి మేమేమి చేయాలి? మనల్ని అడుగుతున్నారు ఎవరన్నా, అయ్యా మీ దేవుణ్ణి నమ్ముకోవాలంటే మేమేం చేయాలి? మన జీవితాన్ని బట్టి, మన ఆత్మీయ స్థితిని బట్టి అనేకులు ప్రభావితం కావాలి దేవుని బిడ్డ. అప్పుడే మనం నిజమైన క్రైస్తవ బిడ్డలం. అందుకే వీరి జీవితాన్ని బట్టి కష్టకాలంలో వారు స్తుతించిన స్తుతి వ్యర్థంగా పోలేదు, ఒక ఆత్మను రక్షించింది. ఒక కుటుంబము, ఆ జైలర్ కుటుంబం రక్షణలోకి వచ్చింది దేవుని బిడ్డలారా. అందుకనే ఆత్మీయ జీవితం ద్వారా మనం ఇతరులను ప్రభావితం చేసే బిడ్డలుగా ఉండాలి. నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. మేమేం చేయాలి ప్రభుని నమ్ముకోవాలంటే అడగాలి నేను నన్ను. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం? 3 పాయింట్లండి. మొదటిది ప్రార్థనలో దేవుని మీద ఆధారపడాలి. ఆ భౌతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆత్మీయ స్థితిలో దిగజారుకోకుండా ఉండాలి. బలంగా ఉండాలి. మూడవది ప్రార్థన మన ఆత్మీయ జీవితాల ద్వారా ఇతరులు ప్రభావితం చేసేవారిగా ఉంచాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇతరులను ప్రభావితం చేసేవారిగా ఉండాలి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ దీవించునుగా. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. చక్కటి మాటలు సర్వశక్తిమంతుడా గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు నాయన. మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అమూల్యమైన అతి ప్రశస్తమైనటువంటి నా తండ్రి, అతను గొప్ప ఆధ్యాత్మిక ఈ యొక్క మన్నాను బట్టి, ఆధ్యాత్మిక చక్కటి ఆహారంను బట్టి, దైవజనరాలను బట్టి మీకు వందనాలు ప్రభువా. అతి తక్కువ సమయంలో చక్కగా మాటలు నా తండ్రి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బట్టి ప్రభువా, మా అందరికి చక్కటి ఆహారం వాళ్ళు రుచించినటువంటి చక్కటి మన్నాను ఉదయాన్నే మా అందరికి ఈ తొల్లిటి గడియల్లోనే మాకు అనుగ్రహించిన తండ్రి, మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, మమ్మల్ని నా తండ్రి మా ఆత్మను నా తండ్రి సరిదిద్దే ఆత్మయ్య ఉన్న తండ్రి, నీకు వందనములు ప్రభువా. ఇదిగో భక్తులు చెప్తున్న మాట, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేరినట్లు ప్రార్థించమని ప్రభువా. ఇదిగో మేము ప్రార్థన ఎలా చేయాలో, ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ ఎలా ప్రార్థన చేయాలో, మా ఆధ్యాత్మిక జీవితం మనుషులను ఎలా కదిలించాలో, ఈ లోకంలో సంఖ్యల లాంటి వ్యాధులు, రోగాలు, బాధలు, అప్పులు మమ్మల్ని బంధించలేవని, ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలు ఏవి మమ్మల్ని బంధించలేవు ప్రభువా. ఎవరు ఏదినైనా బంధించవచ్చు, కానీ ప్రార్థన ఎవరు బంధించలేరు. మేము బంధిస్తే తప్ప కార్యాలు జరగట్లేదంటే నా ప్రభువా, మా ప్రార్థన మీ సన్నిధికి రావట్లేదని తండ్రి. ఇదిగో ఈరోజు మాకు ఆస్తుతో అభిషేకం వద్దు ప్రభువా, అంతస్తులతో అభిషేకం వద్దు నా తండ్రి, లేనిపోయిన వేడితో మాకు అభిషేకం వద్దు తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రార్థన అభిషేకం దయచేయమని నా ప్రభువా. తద్వారా అనేక మేలులు మేము పొందుకునే ధన్యత మాకు ఉంటుందని ప్రభువా. ఆ ప్రార్థన చేసే గొప్ప అనుభవంలోనికి నన్ను, మా సంఘాన్ని బలపరచమని, చక్కటి వాక్యాన్ని అనుగ్రహించిన అమ్మగారి గురించి ప్రార్థిస్తూ దినదినమని సేవలో తండ్రి ఆమె సేవ చేస్తున్న విధానం బహు నా తండ్రి
గొప్పదిగా ఉన్నది నా తండ్రి. అటు రీతిలో ప్రతి ఒక్కరిని బలపరచమని, సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తున్న విక్టర్ బాబు గారిని, సహోదరుని దీవించి బలపరచమని, ప్రతి దినము నా తండ్రి నీ ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు బలపరిచి, నా తండ్రి ఏలియా ప్రార్థించక సమాధానం ఇచ్చిన తండ్రి, సింహాల పోనులో దానియేలుకు సమాధానం ఇచ్చిన తండ్రి, పేతురు ప్రార్థించగా నీ ఆత్మను దిగి వచ్చింది నా ప్రభా. ఇదిగో మేము నిర్దోషత్వం కలిగి ప్రార్థించుండుతుండగా, ఇదిగో సార్వత్రిక సంఘ ప్రార్థన ధూపంలో మీ ఆత్మ క్రిందికి దిగి వచ్చి ప్రతి ఒక్కరిని మనశ్శాంతితో, శాంతి సమాధానాలతో లోకంలో జాగ్రత్తగా ఉండునట్లు బలపరిచి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు క్రీస్తు వారి నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన బ్రదర్ గారు వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరతలు చెప్పండి అమ్మ. వరలక్ష్మి గారికి, అదే వాళ్ళ హస్బెండ్ గారికి టోన్స్ ఉన్నాయంటండి. అయ్యేమో నిన్న హాస్పిటల్కి వెళ్తే మొన్న వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారంట. రాయి పెద్ద అయిపోయింది, ఆపరేషన్ చేయాలమ్మా అన్నారంట. మళ్ళీ నిన్న వెళ్తే మేము ఈ 4 రోజుల నుంచి జూమ్లో ప్రార్థన చేశామండి. నిన్న వెళ్తే 15 రోజులకు మందులు ఇచ్చి, ఈ మందుల వల్ల తగ్గకపోతే అప్పుడు చేద్దాము, మందులు వాడండి అన్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఆపరేషన్ పడకుండా, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఆయన చూస్తే పెద్ద ఆయన, మరేమో షుగర్ ఉన్నట్టుంది. ఆపరేషన్ పడకుండా మందుల ద్వారాగా ఆ రాయి కరిగిపోయేలాగా ప్రార్థనలో పెట్టండి అమ్మగారు. ఓకే. ఎవరికన్నా ప్రార్థన అవసరతలు ఉన్నాయండి హైమావతి గారు? చేయండి అమ్మగారు. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు అమ్మా ప్రైజ్ లాడమ్మా. ప్రైజులాడండి. అదే మన తలపోటు అన్నారు, ఎలా ఉంది? కొంచెం తగ్గిందమ్మా, కొంచెం తగ్గిందండి. కొంచెం సమ్మర్ కదా, ఇది ఎక్కువ తిరగటం వల్ల కొంచెం తగ్గిందమ్మా. ప్రార్థన చేయండి. అలాగే అయ్యారు. సరే అండి. అయితే అది సత్యనారాయణ గారు అవన్నీ మొత్తం ఊర్లు తిరుగుతారండి. అది కలిగిన గొప్ప పరిశుద్ధాత్మ దేవ, మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం యేసయ్య. మంచి దేవుడో, గొప్ప దేవుడో నాయన. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో అత్యాసక్తితో మేము ప్రార్థిస్తున్నాం. కార్యం మీరు దయచేయండి యేసయ్య. వరలక్ష్మి గారి భర్త కొరకు ప్రార్థిస్తున్నాము. బిడ్డకు నాయన మరి ఆపరేషన్ లేకుండానే నార్మల్ గా నాయన ఆ స్టోన్స్ తగ్గిపోవడానికి మీరు సహాయం చేయండి. మీకు అసాధ్యమైనది అయితే ఏది లేదు. సమస్తము మీకు సాధ్యము ప్రభా. రిపోర్ట్లు తారుమారు చేయగల దేవుడు, మరి వైద్యులకు నాయన పరమ వైద్యుడు, పరమ డాక్టరు నాయన. నీవే ఆ కార్యం జరిగించి బిడ్డకు నార్మల్ హీలింగ్ ని కలిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. గొప్ప రాజా నీకు వందనాలు. అదే విధంగా నాయన సత్యనారాయణ గారు, అయా ప్రియ బిడ్డ నాయన మరి తలనొప్పితో బాధపడుతూ ఉండగా ఆ తలనొప్పి సంపూర్ణంగా తగ్గించండి ప్రభా. ఎండ దెబ్బ నుంచి కాపాడండి తండ్రి. బిడ్డ అవసరాలన్నీ తీర్చండి ప్రభా. కుటుంబాన్ని ఎత్తి పట్టండి డాడీ. నీ పాదాలు పట్టుకుంటున్నాం. అదే విధంగా మరి రావు గారు, వారి కుటుంబంలో వారి బిడ్డ, వారి భార్య, వారి తల్లిగారు అందరినీ చెకప్ తీసుకొని వెళ్తుండగా రిపోర్ట్స్ అన్ని నార్మల్ రావాలి తండ్రి. మంచి ఆరోగ్యాలు వారికి రావాలి తండ్రి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవా, స్వస్థత నీ దగ్గర ఉంది ప్రభా. విశ్వాసంతో మేము ప్రార్థిస్తే తప్పకుండా ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు అయా, నువ్వు కృప చూపి ఆ బిడ్డల పట్ల కార్యం జరిగించండి. అదే విధంగా నాయన ప్రభా, మరి ఎంతో ప్రయాసపడి ప్రోగ్రాం లీడ్ చేస్తున్న సంధ్యమ్మ గారిని, మన ప్రియ సహోదరులు విక్టర్ బాబు గారిని, అందరినీ పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయా. చెప్పినా చెప్పకపోయినా వారి అవసరాలు ఏమై ఉన్నాయో తండ్రి మీరు తీర్చండి ప్రభా. హృదయ వేదన ఎరిగిన దేవుడు, ఈ ఉదయకాల సమయంలో నాయన నీ పాదాల చెంత అడుగుతున్నాం. మీరే సహాయము చేయండి. మా పరిస్థితులన్నీ మీకు తెలుసు అయ్యా. నా తండ్రి భౌతికంగా మేము ఎంత కృంగి ఉన్నా ఆత్మీయంగా బలంగా మమ్మల్ని ఉంచండి డాడీ. బలంగా నాయన స్థిరంగా ఉంచి అనేకులు మా జీవితాల ద్వారా ప్రభావితం అవటకు మీరు కృప చూపమని అడుగుచున్నాను యేసయ్య. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ అయ్యా, మేము ప్రభు అడిగినవన్నీ స్వస్థతలు మీరు ఇచ్చారని నమ్ముచు నా ప్రభునతి పరిశుద్ధుడునైన యేసు క్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసము సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న ప్రతి బిడ్డ పైనను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల ప్రత్యేకించి సార్వత్రిక సంఘము పైన సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
వందనాలు అమ్మగారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా. వందనాలమ్మా, అందరికి వందనాలు. వందనాలండి.